పరం శాంతి బేహద్ ఆత్మలకు ఒక దివ్య సందేశము. మీరంతా పరమాత్మ స్వరూపులు. బీకేలో జ్ఞానం వింటూ పీబీకేలో జ్ఞానం వినే వాళ్ళందరికీ కూడా సందేశం ఇవ్వదలిచాము. సృష్టి పరివర్తన కార్యక్రమం చేయటం కోసం పరమాత్మ మానవ శరీరాన్ని ఆధారంగా తీసుకొని జ్ఞానం ఇస్తారు అని మన బ్రహ్మకుమారిలో కూడా వింటూ వచ్చాం. ఆ సమయంలో మరి ఆయన యొక్క జ్ఞానంలో మరి జ్ఞానం యొక్క రికార్డింగ్ ఆయన లోపల ఉన్నది. జ్ఞానం మొత్తం ఇమర్జ్ అవుతూ ఉంటుంది. మరి బ్రహ్మ విష్ణు శంకర్లు ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తూ ఉన్నారు అంటారు. మరి ఇక్కడ బ్రహ్మ దదలేఖరాజు బ్రహ్మగా నిమిత్తమై ఉన్నారు అంటే ఏంటి? ఈ యొక్క బ్రహ్మ అంటే అసలైన అర్థం ఏంటంటే బ్రహ్మ జ్ఞానం, జ్యోతి యొక్క జ్ఞానం చెప్పేవారు అని. మరి మురళిలో ఏముంది అంటే త్రిమూర్తి మకాన్ ఏకీ హే, త్రిమూర్తి హౌస్ ఏకీ హే, త్రిమూర్తి ఇల్లు ఒకటే, త్రిమూర్తి ఆత్మకంగా ఒకరే ఉన్నారు అని. అది ఎలాగా అంటే ఎప్పుడైతే జ్ఞానం ఆయన లోపల ఇముడు ప్రత్యక్షం అవుతూ ఉంటుందో, ఎమర్జ్ అవుతూ ఉంటుందో అప్పుడు బ్రహ్మ అవుతారు. ఎవరైతే స్థాపన చేస్తారో వాళ్లే పాలన కూడా చేస్తారు, వాళ్లే వినాశనం చేస్తారన్న పాయింట్ మురళిలో కూడా ఉంది. మరి ఇంతకు ఈ యొక్క పాత్రధారి ఎక్కడ ఉన్నారు? బీకేలో ఉన్నారా? సాకార రూపంలో లేరుగా. కానీ అంతిమం వరకు ఉండేవాళ్ళు ఎవరున్నారు? అడ్వాన్స్ ఆయన అంతిమ వరకు ఉంటారన్న ఉందా? లేదు కదా. మరి ఆయన స్థాపన చేయలేదు, వినాశనం అంటూ శంకరుడు కూర్చున్నాడు. నేను బ్రహ్మ అనే చెప్పటం లేదు ఆయన. ఇక్కడ ఎవరైతే మరి జ్ఞానం యొక్క రికార్డింగ్ తీసుకొని ఆయన జ్ఞానాన్ని ఎమర్జ్ చేసుకొని పిల్లలకి బ్రహ్మ జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు, బ్రహ్మ అవుతున్నారు. మళ్ళా స్థాపన చేసిన వాళ్ళే పాలన చేయాలి కదా. ఆయన దివ్య లోకం యొక్క దివ్య స్వరూపం యొక్క జ్ఞానాన్ని ఇచ్చి పాలన చేస్తూ ఉన్నారు. అందరినీ కూడా వైకుంఠానికి బేహద్దు కొత్త ప్రపంచానికి మాలిక్లా కూడా చేస్తూ ఉన్నారు. మరి తర్వాత ఎవరి లోపలైతే మరి వికర్మలు అనేక జన్మలు ఉన్నాయో వాళ్ళందరి యొక్క వికర్మలను కూడా వినాశనం చేయడానికి దివ్య యోగాన్ని నేర్పుతూ ఉన్నారు. అందుకనే అవ్యక్తవాణిలో కూడా ఉంది, మీరు మీ వికర్మల్ని వినాశనం చేసుకోవటం, మీ విఘ్నాన్ని వినాశనం సమాప్తి చేసుకోవటం కాదు, విశ్వంలోని అనేక ఆత్మల యొక్క వికర్మల్ని కూడా మీరు వినాశనం చేయగలిగేటువంటి స్థితి బ్రాహ్మణులైన బీజాలు మీకు ఉండాలి అని సందేశం కూడా ఇచ్చారు అవ్యక్తవాణిలో. అంటే ఏంటి? ఎవరైతే గనక అనేక ఆత్మల యొక్క వినాశనం, అనేక ఆత్మల యొక్క వికర్మలు, వాళ్ళ కారణ శరీరంలో వికర్మలు వినాశనం చేసుకున్నటువంటి యోగ విధానం చెప్తూ ఈ యొక్క దివ్య యోగంతో పరమ అగ్నితోటి సమాప్తి చేసుకునే విధి విధానాన్ని చెప్తూ అందరి సమాప్తి చేస్తారు. ఆయనే మహేష్ శంకర్, అది అనాది అని చెప్పడం నిర్ణయించడం జరుగుతుంది. మరి అందుకనే మురళిలో చెప్పారు 76 ఫిబ్రవరి మురళిలో, ఈ సమయంలో త్రిమూర్తులేరి మరి శివబాబా బ్రహ్మ ద్వారా సృష్టి రచన చేస్తే బ్రహ్మని బడీమా అన్నారు. బడీమా అంటే ఏ బ్రహ్మ దాడి మూంచు వాళ్ళ గడ్డం వేసుకున్నటువంటి బ్రహ్మ అయిన బ్రహ్మ కాదు. ప్రపంచంలో వాళ్ళు కూడా ఇదేంటి అని అంటారు. కానీ అసలైన బ్రహ్మ బృహత్ మా, ప్రకృష్ట రచన, ప్రథమ రచన, ఆల్మైటీ అథారిటీ యొక్క ఫస్ట్ ప్రథమ రచన బ్రహ్మ మా అన్నాడు. పురుష శరీరంలో ఉంటే ఈయన మా ఎట్టవుతాడు? కాదు కదా. అంటే ఏదైతే ఆల్మైటీ అథారిటీ సృష్టి స్థాపనా కార్యక్రమం ప్రారంభం నుండి చేశారో అప్పుడు ఒక ఆత్మను రచన చేస్తూ ఉన్నారు. ఆమె బ్రహ్మ బా మడి బడి మా. దీనికి కూడా శాస్త్రాల్లో బ్రహ్మను మా రూపంలో కూడా చూపించారు. కావాలంటే మీరు చిత్రాలు చూడండి, యాదగారులు ఉన్నాయి. మరి ఈ సమయంలో మరి విష్ణువు శంకరి సమయంలో ఎక్కడున్నారు అని అడుగుతున్నాడు సాకార మురళిలో. అంటే ఏంటి? త్రిమూర్తులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడ పాత్ర ప్లే చేసి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. మరి బ్రహ్మ విష్ణువు జనుమణ చక్రంలోకి వస్తారు అని ఒక పాయింట్ ఉంది. శంకరుడు అయితే రాడు, ఎందుకంటే ఆయనకి స్థూల సాకార శరీరం లేదు. శంకరుడు ఉన్నదే సూక్ష్మవతనవాసి. అంతేగాని శంకరు పాత్రగా తీసుకొని కూర్చొని ప్లే చేసేటువంటి ఆయన కూడా అసలైన శంకర్ కాదనమాట. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు మురళిలోనే ఉన్నాయి, అద్భుతమైనటువంటి రహస్యాలు. బ్రహ్మ అనగా ఆది పిత, యజ్ఞ మాత ఆరంభంలో ఉన్నారు. 1936 నుండి 50 సంవత్సరాల వరకు 14 సంవత్సరాల ఈశ్వరీయ జ్ఞానాన్ని మరి చెప్పించటం బ్రహ్మ ద్వారా జరిగింది. అందుకని మురళిలో అన్నారు, రాత్రి 2 గంటలకు బాపు చెప్పేవారు, మేము కూర్చొని రాసుకునే వాళ్ళం అని అన్నారు. వాటినే ప్యూ మురళీలు అని చెప్పేవాళ్ళు. యజ్ఞం ఆరంభంలోనే 2 రకాల బ్రాహ్మణులు ఉన్నారు. ఆటోమేటిక్ గా యజ్ఞం నుండే ఉత్పత్తి అయ్యారు. వీళ్ళలో ఒకరు రావణ కుంభకర్ణు లాంటి వాళ్ళు, ఇంకొకరు వశిష్ఠ విశ్వామిత్రులు లాంటి వాళ్ళు. అంటే ఏంటి? యజ్ఞంలోనే
రావణాసుడు లాంటి వాళ్ళు ఉన్నారు, కుంభకర్ణులు లాంటి నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. రావణాసుడు అంటే ఇతరులను అపహరించేవాడు, అపవిత్ర కర్మలు చేసేవాడు. అది ఎక్కడ జరుగుతుందో పాత్ర జరుగుతూ కనపడుతూనే ఉంది. అంటే అడ్వాన్స్ పార్టీలో ఏదైతే మరి రాముడు రామవాలి ఆత్మ అని చెప్పుకుంటున్నాడో ఆయన తనకు తానే రాముడే రావణాసుడు అయ్యాడని కూడా చెప్పుకున్నారు. ఏ కుంభకర్ణులు లాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే బేహద్కే బేహద్ బాపు వచ్చి దివ్య జ్ఞానాన్ని దివ్య యోగాన్ని నేర్పుతున్నా అజ్ఞానం అనే అంధకారంలో నటిస్తూ నిద్రపోతున్నట్టుగా వింటూ విన్నట్టే ఉంటూ ఉన్నారు. ఎంత జ్ఞానం చెప్పినా ఓ చెవిన విని ఓ చెవిన వదిలేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు అని మనకు మురళీల ద్వారానే అర్థమవుతూ ఉంది. ఇంకొకరు వశిష్ఠ విశ్వామిత్రులు లాంటి వాళ్ళు, అంటే దేవతా సంస్కారం కలిగిన వాళ్ళు, రాజు ఋషులు, గృహస్థంలో ఉంటూ పవిత్ర ఆశ్రమాన్ని ఫాలో చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆశ్రమము అంటే కేవలం సెంటర్లు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు పవిత్రమైన ఆత్మలు బ్రాహ్మణులు వాళ్లే ఉన్నతమైన పదవి పొందుతారు అని కూడా కాదు. ఒక మురళి పాయింట్ కూడా ఉంది. సెంటర్లో ఉన్నంత మాత్రాన వాళ్ళకి, సరెండర్ అయినంత మాత్రాన వాళ్ళకి ఏదో ఉన్నతమైన పదవులు వస్తాయి అని కాదు అని కూడా అవ్యక్తవాణిలో ఒక పాయింట్ ఉన్నది. ఇవన్నీ కూడా మేము అవ్యక్తవాణిలు సాకార మురళీలు కూడా పరిశోధన చేసి, వేద శాస్త్రాలు కూడా పరిశోధన చేసి తండ్రి కోసం మేము వెతికి ఆ తండ్రి కోసం మేము బయటపడినటువంటి ఆత్మను మీ అందరికీ మేము సందేశం అనేది ఇస్తూ ఉన్నాము. మరి ఆశ్రయ సంస్కార స్వభావాలు ఉన్నటువంటి వాళ్ళు రామ్ వాలి ఆత్మ, శంకర్ పాత్ర ప్లే చేస్తూ ఉన్నారు. ఈ ఆత్మలే మరి ప్యూ అనే వాళ్ళని ఎగరగొట్టేశారు, ఆయన వినాశనం చేశారు. ఆయన శవాన్ని కూడా రాళ్లలో రప్పల్లో పడేశారు, గుమ్ చేసేశారు అని మురళిలో పాయింట్ ఉంది. మరి శివుడు అయితే బాపుని గుమ్ చేశారు, శివుడు బిందువు నిరాకారుడు, మరి ఆయన శవం ఎక్కడుంది? ఆయన నామరూపాలు లేకుండా రాళ్లలో రప్పల్లో పడేయటం ఏంటి? ఇది మీరు కొంచెం బుద్ధితోటి ఆలోచించండి. 14 సంవత్సరాలు తోడుగా ఉన్న వాళ్ళు కూడా మరి తండ్రిని యథార్థంగా గుర్తించలేదు అంటే యజ్ఞం యొక్క ఆదిలో 1936 నుండి మరి 14 సంవత్సరాలు 50 వరకు ఎవరు మరి తోడుగా ఉన్నారు, ఎవరు ఏంటి అనేది కొంచెం మీరు ఆలోచించండి. మరి 51 నుండి 68 వరకు లేఖరాజు ద్వారా మురళీలు నడిపించారు. అది కూడా గాడ్ రేజెస్ వాటి సకాశ ఇచ్చి నడిపించడం జరిగింది. డైరెక్ట్ ప్రవేశత అనేది లేదు. అనగా ఈయన ద్వారా 18 సంవత్సరాలు యజ్ఞం మురళి అనేది నడిచిందన్నమాట. 66లో మురళిలో చెప్పారనమాట, నేటికి 10 సంవత్సరాలు తక్కువ లక్ష్మీనారాయణ యొక్క జన్మ జరుగుతుంది అని. ఇది అని ఈ మురళి పాయింట్ లక్ష్మీనారాయణ చిత్రంలో కింద కూడా రాసి ఉంది. పెద్దది 40 ఇంచులటువంటి లక్ష్మీనారాయణ చిత్రం పాతది చూడండి కావాల్సిన వాళ్ళు ఎవరన్నా. మరి అప్పుడు చెప్పండి లక్ష్మీనారాయణ జన్మ ఎప్పుడు జరిగింది అంటే నేటికి 10 సంవత్సరాలు తక్కువ అని 66లో చెప్పారు. అంటే 66లో 10 సంవత్సరాలు తక్కువ చేసుకుంటే 5000 సంవత్సరాలకి 56 అనేది వస్తుంది వాళ్ళ లెక్క ప్రకారం, అంతే కదా. మరి 1956 డిసెంబర్ 13వ తారీఖున మళ్ళా లక్ష్మీనారాయణ యొక్క జన్మ, నారాయణుడు కుదాతాల 100 రూప్ మే కుద్ ఆయా, భూమి మీదకి వచ్చి కబ్రులో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని పైకి తీసుకొని వెళ్తాను అని ఖురాన్లో రాసి ఉంది. అదే విధంగా మురళిలో కూడా అదే పాయింట్ చెప్తూ ఉండేవాళ్ళు. 100 వచ్చారు అంటే ప్రకాశ స్వరూపం పరమ లైట్ ని తీసుకొని వచ్చారు, ఆయన పరమ తత్వాల జ్ఞానం తీసుకొచ్చారు. శ్మశానంలో కూరుకుపోయిన కబ్ర్ అంటే పూర్తి చేసినటువంటి కబ్ర్ అని కాదు, వాళ్ళు శరీరం వదిలేసి వెళ్ళిపోయారు, ఆత్మ అయితే వెళ్ళిపోయింది, శరీరం అయితే కుళ్ళిపోతుంది. ఇక్కడ ఏంటి, మేము చచ్చిపోయాము, బయట ప్రపంచంతో మేము భగవంతుడి దగ్గర జీవించాము అని ఇంకా లౌకిక ప్రపంచంలోనే అజ్ఞానంలోనే ఉన్నారు, అదే కబ్ర్. అటువంటి వాళ్ళకి జ్ఞానం ప్రకాశం ఇచ్చి స్వయంగా ఆయన తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఆ ఆత్మే యజ్ఞాన్ని మరలా 1976లో స్థాపన చేయటం అనేది జరిగింది. అయితే ఆయన 56 నుండి మరి ఏమయ్యారు, మరి పుట్టినప్పుడు అంటే ఆయన పెరిగి పెద్దై 76 సంవత్సరాలు వచ్చేటప్పటికి మరి అనుభవి ఆత్మగా కావటం కోసం ఆల్రౌండర్ అనుభవి అని మురళి పాయింట్ ఉందిగా, తుమ్హారా బాప్ ఆల్రౌండర్ అనుభవి, మీ నాన్న బేహద్ తండ్రి ఆల్రౌండర్ అనుభవి. ఆల్రౌండర్ అంటే ప్రపంచం మొత్తం కూడా అనుభవం చేసుకునేటువంటి స్థితి ఉండాలి. గృహస్థము, మాయ ప్రపంచము, స్థూలము, సూక్ష్మము, శాస్త్రాలు, యజ్ఞము మొత్తం ఆది మధ్య అంత్య జ్ఞానం మొత్తం యొక్క అనుభవం అనేది ఆ తండ్రికి ఉండాలి. ఆ తండ్రి అంత అనుభవిగా అవ్వటం కోసం ఇంత సమయం పట్టింది. ఇదంతా పైన ఆకారి బాపు సాల్మేటి అదాతి యొక్క ఆకారి బాపు సూక్ష్మంగా ఈ యొక్క సంస్థని చూస్తూ నడిపిస్తూ స్థాపన చేయిస్తూ బాపుని నిమిత్తం చేశారు.
ఆ ఆత్మే విష్ణువుగా ఈ బీజరూపి ఆత్మలకు అకాల మూర్తిగా అమరులుగా దివ్య శరీరంలోకి దివ్య స్వరూపంలోకి తీసుకుని వెళ్ళుటకు మరి విష్ణు పాత్రధారిగా విష్ణు పార్టీగా 1996లో పెట్టడం అనేది జరిగింది. 96 నుండి విశ్వ పరివర్తక ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనేది స్థాపన చేసి తండ్రి త్రిమూర్తి ఆత్మకంగా పాత్ర ప్లే చేస్తూ ఉన్నారు. అందుకే త్రిమూర్తి మకాన్ ఏకీ హై, విశ్వ పరివర్తన ఆయన ద్వారానే జరుగుతూ ఉంది. మళ్ళీ జ్ఞానం కూడా ఆయన ద్వారానే వస్తుంది. అప్పుడు ఆయన బ్రహ్మ అవుతున్నారు. విష్ణు అంటే పాలన దివ్య స్వరూపం, దివ్య శాస్త్రాల యొక్క దివ్య శరీరాల యొక్క తత్వాల యొక్క జ్ఞానం అనేది చెప్తూ ఉన్నారు. పరివర్తన, శరీరాల పరివర్తన, తత్వాల పరివర్తన ఎలాగా కావాలి అనేది చెప్తూ ఉన్నారు. అదే విధంగా ఇంకా మురళిలో కూడా చాలా పాయింట్స్ ఉన్నాయి తండ్రిని గుర్తించేటువంటివి. అదే అందుకునే ఇషారాయి కాఫీ, దేవతలుగా అయ్యే వాళ్లకు సైగ చాలు, డైరెక్ట్ గా చెప్పాల్సిన అవసరం లేదు, తండ్రిని గుర్తించడమే పెద్ద పరీక్ష అని అన్నారు. ఎక్కడ ఉన్నారా తండ్రి అనేది జ్ఞానం యొక్క ఆధారంతో తీన్ దేవతాంకి రచనతో హై నహి. మురళి పాయింట్ ఏముంది అంటే ముగ్గురు దేవతల్ని నేనేం రచన చేయను అంటే, ముగ్గురు దేవతల యొక్క రచన చేయటం అంటే విష్ణువుని ఎలా రచన చేస్తారు, శంకరుని ఎలా రచన చేస్తారు, మరి బ్రహ్మని ఎలా రచన చేయటం జరుగుతుంది. ముగ్గురు ఒకటే, బ్రహ్మ వేరు విష్ణువు వేరు శంకరు వేరని కాదు. సో వీరు వంశావళి కూడా ఉంది, విష్ణు వంశావళి ఉంది, బ్రహ్మ వంశావళి ఉంది, శంకరుడు యొక్క డినాయస్టీ లేదు అని చెప్తూ ఉండేవాళ్ళు. అసలు ఈ బ్రహ్మాండంలో బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా సాధారణ మానవులు అయిపోయి మనపై సూక్ష్మమతంలో కూర్చున్నారు అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. మరి బ్రహ్మే విష్ణు అవుతున్నారు అంటే జ్ఞానం చెప్పిన తర్వాత ఆయన దాని గురించి పాలన చేయిస్తూ ఉన్నారు. ఒకే ఆత్మ త్రిమూర్తి హౌస్ అని చెప్పారు. అందుకనే మీ యొక్క తండ్రి నిరాకారుడు, ఆకారి మరియు సాకారి ఒక్కరే అవుతారు అని అవ్యక్తవాణిలో ఉంది. అంటే ఏంటి, బ్రహ్మ ద్వారా స్థాపన చేసేటువంటి దేశ కాలము వేరుగా ఉంటుంది అంటే పంచతత్వాల్లో ఉంటారు ఆయన. విష్ణువు ద్వారా పాలన చేసి పరివర్తనాత్మకమైన జ్ఞానం చెప్పినప్పుడు ఆయన యొక్క దేశము కాలము తర్వాత ఉంటుంది. ఇది స్థూల లోకంలో కాకుండా మరి దివ్య పాలన చేస్తూ దివ్య లోకంలోకి తీసుకునేటువంటి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. అందుకని తత్వాల రహితమైనటువంటి స్వరూపం విష్ణువుది. విష్ణు అంటే విశ్వవ్యాపకం అని కూడా భక్తి మార్గంలో కూడా చెప్తూ ఉంటారు. ఆయన విష్ణువు రూపంలో వచ్చి దేవతలను ఏరుకొని దేవతల నుంచి పరమాత్మగా తయారు చేస్తూ ఉన్నారు. మరి దేవతలు విష్ణువుని ఇష్టపడతారు, రాక్షసులు అయితే శంకరుడు దగ్గరికి వెళ్తూ ఉంటారు. రాక్షసులు బ్రహ్మ నుండి వరాలు పొందుతారు, మన శంకరుడు ద్వారా వరాలు పొందుతారు. విష్ణువు అంటే భయం వాళ్ళకి, ఎందుకంటే విష్ణువు దేవతల పక్షపాతి, దేవతల వైపే పలుకుతూ ఉంటాడు అని. అదే విధంగా విష్ణు పార్టీ అనేది కూడా ఎవరైతే దేవతలై ఉన్నారో, దేవతలు రక్షించడం కోసం ఆయన వచ్చి ఉన్నారో ఆయన దగ్గరికి వీళ్ళు చేరతారు. అంటే బ్రాహ్మణాత్మలు ఎవరు బేహద్దుకే బేహద్దు ఉన్నతోన్నతమైనటువంటి పరంధామ నివాసులు. వీళ్ళు ఎక్కడున్నారు, 9,16,108 మంది ఉన్నారు. వీళ్ళు ఆత్మ లైట్ కార్బ్ లోపల అంతిమ జ్ఞానాన్ని తీసుకుంటారు. ఒక మురళిలో ఉంది 25/11/93 అవ్యక్తవాణిలో బ్రహ్మ అనగా విష్ణు యొక్క తపస్వి స్వరూపము, తయారు అయిన తర్వాత శంకరుడు అనబడతారు అని పాయింట్ ఉంది. సంపూర్ణ నిర్వికారి రూపము తయారు అయిన తర్వాత శంకరుడు అని అనబడుతుంది. సంకరం చేంజింగ్ అవుతుంది అని. సంపూర్ణ నిర్వికారి రూపం తయారైనప్పుడు ఆయన పరమ దివ్య యోగం యొక్క జ్వాలతోటి స్థూల ప్రపంచాన్ని పరివర్తన చేస్తూ ఉన్నారు. అందుకని స్థాపన, పాలన మరియు పరివర్తన ఒక్క ఆత్మ ద్వారానే జరుగుతుంది అని 11/1/75 అవ్యక్తవాణిలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, త్రిమూర్తి బ్రహ్మ విష్ణు మరియు శంకరుడు యొక్క యాక్యురేట్ చిత్రాన్ని మీరు ఎందుకు తీయలేదు అని ప్రశ్నించారు. అంటే ఏంటి, యాక్యురేట్ గా వేరువేరుగా చిత్రాలను పెట్టి చూపించడం అది యాక్యురేట్ చిత్రం అవుతుందా? ఈయన బ్రహ్మ, ఆయన విష్ణు, శంకరుడు, లేకపోతే భక్తి మార్గంలో మరి విష్ణువుని పెట్టి భక్తి మార్గం యొక్క శంకరుని పెట్టి లేకపోతే చిత్రాలను మార్చేసి సాకారంగా ముగ్గురుని వేరువేరుగా చూపిస్తే అది త్రిమూర్తి చిత్రం కాదు. యాక్యురేట్ చిత్రం అంటే ఒకటే బీజం. ఎప్పుడు సృష్టి మొత్తానికి బీజరూపి తండ్రి ఎప్పుడు వస్తారు అంటే ఏదైతే మరి స్థాపన చేయటం కోసం 1936 నుంచి విశ్వ పరివర్తన కోసం గీతా జ్ఞానం చెప్పిస్తూ ఉన్నారో, ఈ బ్రాహ్మణ ప్రపంచం జ్ఞానం యొక్క ప్రపంచం పూర్తిగా పెరిగి పెరిగి వృద్ధి అయిపోయి లాస్ట్కు తండ్రిని కనుమరుగు చేసినప్పుడు ఆకులు కొమ్మలు రెమ్మలు మొత్తం శిథిలావస్థలోకి వచ్చేసింది సృష్టి. అంటే ఏంటి, ఈ యొక్క సంస్థ కూడా సతో ప్రధానం
సతో సామాన్యం, రజో, తమో ప్రధానంగా వచ్చింది. అంటే ఆత్మల యొక్క స్థితి శిథిలావస్థలోకి వచ్చింది. అప్పుడే ఆత్మల యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో సృష్టి రచయిత ఆయన ప్రత్యక్షం కావాలి. వృక్షం శిథిలావస్థలోనే బీజం బయటకు వస్తుంది అంటారు. ఎందుకని ఆయన్ని బీజరూపి అంటున్నారంటే ఆయన లోపల సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానం ఉంది. మీరు వినండి, ఈ యొక్క జ్ఞానం వింటే ఆయన ఎంత జ్ఞానం చెప్తున్నారు, సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం ఆత్మలోపల నుంచి బీజరూపి తండ్రి ద్వారా ఎంత వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది. అయితే కేవలం మన బ్రహ్మకుమారీస్ ద్వారా బీకేలో 5000 సంవత్సరాల డ్రామా ఆత్మల పరంధామానికి వెళ్తాయి, వచ్చి మళ్ళీ దేవతా స్వరూపంలోకి వస్తాయి. ఇది ఆది మధ్య అంత జ్ఞానం ఎక్కడైంది? సృష్టి ఆది మధ్య మొత్తం చెప్పలేదే. అందుకని విశ్వం ముందు విశ్వపిత ప్రత్యక్షం అవుతారు. అంటే విశ్వం అంటే బ్రాహ్మణ ప్రపంచం ముందు విశ్వపిత ప్రత్యక్షం అవుతారు. తర్వాత అనంతకోటి బ్రహ్మాండాల మధ్యన బేహద్దు సృష్టి ముందు కూడా తండ్రి ప్రత్యక్షం అవుతారు. ఆయనతోటి అందరికీ కూడా శక్తి సప్లై అవుతూ ఉంటుంది. బాపు మరి నిరాకారి ఆకారి సాకారంగా వచ్చినందుకు గుర్తుగానే ఇది బేహద్దుకే బేహద్దు జ్ఞానం, కొత్త ప్రపంచం కోసం కొత్త జ్ఞానం, బేహద్దు అనంత కోటి బ్రహ్మాండాల యొక్క జ్ఞానం అనేది ఇక్కడ చెప్పబడుతూ ఉంది. బీజరూపి ఆత్మలు ఎలాంటి స్థితిలో ఉంటే ప్రపంచం కూడా అలాగే ఉంటుంది. బీజాలు నిరాకారి స్థితిలో ఉంటే నిరాకారి సృష్టి ఉంటుంది, బీజాల ఆకారి రూపంలోకి వస్తే ఆకారి సృష్టి ఉంటుంది, బీజాలు సాకార రూపంలో ఉంటే సాకార సృష్టి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మరి సాకార సృష్టి నుంచి ఆకారి నిరాకారి స్థితిలోకి వెళ్ళాలి. అందుకే అవ్యక్త వాళ్ళని మీరు డ్రిల్ చేయండి అనేవారు. ఆకారి సో సాకారి, సాకారి సో నిరాకారి, నిరాకారి సో సాకారి. ఎందుకు ఈ విధంగా అభ్యాసం చేయమంటున్నారు? వయా మనం అలాగే వచ్చాం, మళ్ళా అదే విధంగా వయా వెళ్ళాలి. మరి కష్టం అంతా ఇప్పుడు ఈ స్టేజ్ డబల్ లైట్ స్వరూపంలో ఉంటే మీరంతా కష్టం సమాప్తి ఏమవుతుంది అని కూడా మురళి పాయింట్ ఉంది. డబల్ లైట్ స్వరూపం అంటే ఆత్మ లైట్, శరీరం లైట్. ఇది రియలైజేషన్ కోర్స్ అన్నమాట. ఈ రియలైజేషన్ కోర్సు విశ్వ పరివర్తక ఈశ్వరీయ విద్యాలయంలో చెప్పబడుతుంది. మీరంతా నిరాకారి నుండి ఆత్మలు దివ్య స్వరూపంలోకి ఆకార రూపంలోకి వచ్చారు. ఇంకా దీని గురించి ఇంకా మురళి పాయింట్స్ తెలుసుకోవాలి అంటే బేహత్ తండ్రి ఎక్కడున్నాడు? ఎక్కడైతే బేహద్ మాటలు చెప్పబడతారో అక్కడే బేహత్ తండ్రి ఉంటారు. బాపు కూర్చొని